ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు. ఏది పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను, విండ్ ఎనర్జీ, గాలితో కరెంటు తీయడం. ఈ కర్నూలు జిల్లాని సోలార్ గాని విండ్ ఎనర్జీ గాని చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచించాను. నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జీ, ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచి అవినీతికి పాల్పడి మిమ్మల్ని అందరినీ దగా చేసే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటును మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంటు తయారు చేస్తాం, పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. సబ్ స్టేషన్ వారిగా కరెంటు తయారు చేసుకుని అక్కడనే సమర్థవంతంగా ఎంత కరెంటు వినియోగానికి కావాలనో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. రైతులందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, మీకందరికీ సోలార్ ఎనర్జీ ఇచ్చి మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని మీకు అవసరమైన కరెంటు వాడుకుని, అవసరమైతే మీ ఇండ్లకు కూడా వాడుకుని మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేడుగా ఏర్పాటు చేసే బాధ్యత నాది. దానివల్ల మీకు డబ్బులు కూడా వస్తాయి. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. అందుకని నేను ఎక్కడికక్కడ స్థానికంగా కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండవు. తద్వారా కరెంటు ఛార్జీలు కూడా బాగా తగ్గుతాయి. మీరు ఉత్పత్తి చేస్తే మిగుళ్ళ కరెంటు గవర్నమెంట్కి ఇవ్వగలిగితే దానికి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఐటీని డెవలప్ చేశాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఇప్పుడు ఎనర్జీ పైన శ్రద్ధ పెడతా. ప్రతి ఒక్క రైతును రాజు చేసే బాధ్యత కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే విధంగా చేసి మిగులు కరెంటు గవర్నమెంట్ కొనే విధంగా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరందరూ చూశారు, ఆ రోజు ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా లేదా? చేశాడా మద్యపాన నిషేధం? కానీ మా తమ్ముళ్ళు కొంతమందికి బలహీనత తెచ్చాడు, మా తమ్ముడు తెచ్చాడు పాపం.